పర్యాటకానికి ముఖద్వారం లాంటిది రాజమహేంద్రవరం. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలంటే గుర్తొచ్చేది కూడా ఈ నగరమే. అందుకే 2027 జూలైలో జరగబోయే పుష్కరాలకి అత్యంత సుందరంగా ముస్తాబోతోంది. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చొరవ, ఎంపీ పురంధేశ్వర్ సహకారంతో వడివడిగా పనులు ముందుకు సాగుతున్నాయి. అక్కడ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, ఈసారి పుష్కరాల్లో స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటి, ఈ స్టోరీలో చూడండి. పుష్కరాలకు ముస్తాబవుతున్న రాజమండ్రి. అత్యంత ప్రతిష్టాత్మకంగా అఖండ గోదావరి ప్రాజెక్ట్. అటు పుష్కర ఘాట్, ఇటు హేవలాక్ బ్రిడ్జ్. రాబోయే గోదావరి పుష్కరాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది రాజమహేంద్రవరం. ఇప్పటికే అఖండ గోదావరి ప్రాజెక్టుకు సుమారు 94 కోట్ల రూపాయల సిస్కా నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పుష్కర ఘాట్, హేవలాక్ బ్రిడ్జ్, కడియపులంక, నిడదవోలులోని కోట సత్తమ్మ తల్లి ఆలయ అభివృద్ధితో పాటు అక్కడి కెనాల్ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. మొదటి విడతగా నగరంలో పుష్కర ఘాట్ అభివృద్ధికి టెండర్లు ఖరారవడంతో జూన్ మొదటి వారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుడతామని మంత్రి దుర్గేష్ ఇప్పటికే ప్రకటించారు. ప్రధానంగా పుష్కర్ ఘాట్ లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తుంది. సిస్కాలో ఘాట్ పునరుద్ధరణకు 24.79 కోట్ల రూపాయలకు టెండరు ఖరారైనట్లు అధికారులు చెబుతున్నారు. కన్సల్టెన్సీ ప్రతినిధులు సిద్ధం చేసిన ఆకృతులను ప్రభుత్వం ఆమోదించడంతో సుమారు 270 మీటర్ల పొడవున ఘాట్ రూపురేఖలు మారిపోనున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదం, ఆనందం కలిగేలా ఘాట్ ముస్తాబ్ కానుంది. మెరుగైన వసతులు కూడా అందుబాటులోకి రానున్నాయి. గోదావరి పుష్కరాలంటే కనుచూపు దూరంలో ఎటు చూసినా జనమే ఉంటారు. 2003లో లక్షల మంది స్నానాలు చేస్తే 2015లో కేవలం రాజమహేంద్రవరానికి 3 కోట్ల మంది భక్తులు వచ్చారు. ఈసారి పుష్కరాలకు ఆ సంఖ్య 2-3 రెట్లు అధికంగా, అంటే 5 నుంచి 8 కోట్ల మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తుంది ప్రభుత్వం. మొదటగా 1884లో ఇక్కడ గోదావరి పుష్కరాలు ప్రారంభం కాగా ఈసారి జరగబోయేది 9వ పుష్కర సంబురమిది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1956లో మొదటి పుష్కరాలు జరగగా ఆ తర్వాత ప్రతి 12 సంవత్సరాలకోసారి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగానే జరుగుతున్నాయి. అయితే ఈసారి భక్తుల సంఖ్య భారీగా ఉండొచ్చనే అంచనాల మధ్య 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే పుష్కరాల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రాజమండ్రిలోనే 11,000కు పైగా పనులకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి. 2,000 కోట్లకు పైగా ప్రతిపాదనలు ఉన్నాయి. ఎంతవరకు వెసులుబాటు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి? మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సుమారు 2,000 కోట్ల దాకా ప్రతిపాదనలు వెళ్ళడం. ఆ ప్రతిపాదనలో రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు అన్నీ ఉండడం. కన్సాలిడేటెడ్గా ఏ విధంగా చెయ్యాలి అంటే ఏదో తాత్కాలిక అభివృద్ధి కాదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీదుగా వెళ్ళాలన్నది ఆలోచన. సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి గారు వచ్చే 2 నెలల్లో 500-600 కోట్లు శాంక్షన్ చేసి రోడ్ ఎక్స్పాన్షన్స్, ఘాట్స్ ఏదైతే కనెక్టివిటీ ఉండాలి అంటే బిట్స్ అండ్ పార్సల్స్గా వద్దు, ఒక స్ట్రెచ్ కనెక్టివిటీ ఉండాలి. దానికి ఏం చేయాలన్న దాని మీద కూడా వర్కౌట్ చేసుకుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. 12 రోజుల పాటు జరిగే పుష్కర ఘట్టంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. రాజమహేంద్రవరం, కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి తదితర మండలాల్లో స్నానఘట్టాలను సిద్ధం చేస్తుంది. వాటిలో కొన్ని పాతవి, కొన్ని కొత్తవి ఉన్నాయి. ఇప్పటికే తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం వంటి కీలక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఎక్కడికక్కడ ప్రతిపాదనలు అందించారు అధికారులు. పుష్కరాలకు 11 నెలలు మాత్రమే సమయం ఉండడంతో నిధులు తొందరగా మంజూరైతే నిర్దేశించిన పనులకు టెండర్లు పూర్తి చేసి మిగతా పనుల్ని ప్రారంభించాలని చూస్తున్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ విభాగాల వారీగా 2027 పుష్కరాల కోసం 11,616 పనులను ప్రతిపాదించింది. వీటిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పలుమార్లు రివ్యూ చేశారు. కేంద్రం, రాష్ట్రం కలిస్తే 2,000 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. రాజమండ్రి మరింత అందంగా కనిపించేలా గోదావరి రివర్ ఫ్రంట్ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్, వైజాగ్ బీచ్ రోడ్ తరహాలో రాజమండ్రికి ఈ రివర్ ఫ్రంట్ ఒక కొత్త లుక్ తేబోతుంది. దీనికి సంబంధించి అధికారులు రూపొందించిన డిజైన్లు చూడముచ్చటగా ఉన్నాయి. పివి నరసింహారావు పార్కు నుంచి గౌతమి నందనవనం వరకు 550 మీటర్ల పొడవున ఈ రివర్ ఫ్రంట్ నిర్మాణం జరుగుతుంది. 22 కోట్ల వ్యయ అంచనాతో పనులు మొదలు కాగా మొదటి ప్యాకేజీలో భాగంగా 14 కోట్ల రూపాయలతో పద్మావతి ఘాట్ దగ్గర బ్రిడ్జ్, రివర్ ఫ్రంట్ భాగాన్ని నిర్మిస్తున్నారు. గ్రీనరీ, సీటర్స్, లైటింగ్, ప్లాజా ప్లేసెస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక గోదావరి రివర్ ఫ్రంట్ పక్కనే హైదరాబాద్ దుర్గం చెరువు తరహాలో 83 మీటర్ల బ్రిడ్జ్ నిర్మితమవుతుంది. నదిలో 35 అడుగుల లోతులో ఫైల్ ఫౌండేషన్ వేస్తున్నారు.
ప్రస్తుతం బ్రిడ్జ్ టెస్ట్ ఫైల్ నిర్మిస్తుండగా 9 నెలల్లో దీన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అఖండ గోదావరి ప్రాజెక్టుపై దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో నగరం ఓ కొత్త రూపురేఖను సంతరించుకోనున్నట్టు తెలుస్తోంది. రాజమండ్రిలో ఉన్నటువంటి ఏదైతే గోదావరి తీర రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్, వైర్ బ్రిడ్జ్ ఏ రకంగా అయితే ఉందో ఆ బ్రిడ్జ్ తరహాలోనే ఇక్కడ మరొక బ్రిడ్జ్ రాబోతుంది. ఆ పనులు చకచకా జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ రివర్ ఫ్రంట్ ఇన్నర్ అవుటర్కి సంబంధించి దాదాపుగా ఇన్నర్కి అవుటర్కి కలిపి 21 కోట్లు, అంటే 20 కోట్లకు పైగా, ఒక వెర్షన్లో 14 కోట్లు, మరొక వెర్షన్లో 8 కోట్లు, మొత్తం కలిపి 21 కోట్లకి ఈ రివర్ ఫ్రంట్ పనులకు మంజూరు అయిన నేపథ్యంలో పనులు నడుస్తున్నటువంటి దృశ్యాలు. ఇంకా కేంద్రం నుంచి ఇప్పటికే కొన్ని నిధులు పుష్కర ఘాట్ పనులకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటికే వచ్చినప్పటికీ కూడా ఇంకా పనులు జరగాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావాల్సిన నేపథ్యంలో పనులు ఇంకా వేగవంతం చేయాలనేది మాత్రం రాజమండ్రి వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 2027 పుష్కరాలు రాజమండ్రి గోదావరి తీర ప్రాంతంతో పాటు చుట్టుపక్కలున్న ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించబోతున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉంది. కాబట్టి దానికి ఈ పుష్కరాలే సరైన సమయంగా భావిస్తోందని స్పష్టమవుతోంది. ఒకవేళ నిధులు త్వరగా మంజూరైతే కనుక ఇక 15 నెలల మాత్రమే ఉన్న నేపథ్యంలో పనులు కూడా త్వరితగతిన పూర్తిగా ఇంకా ఊపందుకోవాలనేది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి నగర ప్రజలైతే కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం రాజమండ్రి ఒక రివర్ ఫ్రంట్తో పాటు అలాగే ఒక హైదరాబాద్ ఉన్నటువంటి దుర్గం చెరువు బ్రిడ్జ్ లాంటితో పాటు మొత్తం గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి రూపురేఖలు మొత్తం కూడా రాజమండ్రి మహానగరంగా ఇప్పుడు దిద్దుకోబోతుంది. సర్వంగా సుందరంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు నగరానికి సంబంధించినటువంటి అధికారులు అలాగే నాయకులు. 10% రసూల్తో కలిసి సత్య TV9 రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ నుంచి.